పాడి పంటలతో మమేకమయ్యే గ్రామీణ వ్యవసాయంలో ఒంగోలు జాతితో రైతులకు విడదీయరాని బంధం. బ్రెజిల్ లాంటి దేశంలో వేగంగా విస్తరిస్తూ అంతర్జాతీయంగా పేరుగాంచిన ఒంగోలు జాతి పశువులకు స్వదేశంలో మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో జాతి పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ సైతం ఒంగోలు జాతి అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్యులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జాతి మన ఒంగోలు జాతి ఎద్దులు మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకారణం. ఈ జాతి పరిరక్షణకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉంది. దీంట్లో భాగంగానే ఒంగోలు జాతి ఆవులు కానీ ఎద్దులు కానీ కోడదొడలు కానీ సెలక్షన్ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లాకి ఒక 2-3 పశువైద్య అధికారులని గుర్తించి వారికి ఒక 5 రోజులు శిక్షణా కార్యక్రమాన్ని గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణకు వచ్చినటువంటి పశువైద్యాధికారులు అందరిలో కూడా వారి వారి జిల్లాలకు వెళ్ళి ఒంగోలు జాతి పశువుల సంరక్షణ కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది జిల్లా స్థాయిలో వాళ్ళు చర్చించుకొని తదనుగుణంగా ఒంగోలు ఆవుల షోగా అందాల పోటీలు కానీ లేకపోతే కోటదూడల పోటీలు కానీ ఆ విధంగా మంచి రైతులను గుర్తించి వాళ్ళకి ఎంకరేజ్ చేసి తద్వారా ఈ ఒంగోలు జాతి అభివృద్ధికి వాళ్ళందరూ తోడ్పడతారని చెప్పని శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు జాతి అనగానే 9 నలుపులు నవనలుపులు ఉండాలి అంటారు, 3 పొడవులు ఉండాలంటారు, 7 కుర్చలు ఉండాలి అంటారు. అవన్నీ చూడడమే కాకుండా జాతి సంరక్షణకు జన్యుపరంగా ఎలాంటి కల్తీ లేని సంకరము జరగని పూర్వపు స్థాయిని ఉద్ధరింపజేయాలంటే చక్కటి మేలుజాతి జన్యు సంపద కలిగిన ఒంగోలు జాతి ఆవులను కొనుగోలు చేయడం ఎలా, వాటి పోషణ ఏ విధంగా చేయాలనే విషయాలపై విశేషంగా జరుగుతుంది. కేవలం పాలు మాత్రమే కాకుండా దేశీయ గోవుల ద్వారా వచ్చేటువంటి పంచగవ్యంలో అంటారు, పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయమైనటువంటి 5 విధాల ద్వారా కూడా వ్యవసాయానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కావున దేశీయ గోవుల సంరక్షణ అనేది ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించాలని అందరికీ సవినయంగా విన్నపం చేస్తున్నాను. సైంటిఫిక్ జడ్జింగ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ పేరుతో ఏపీ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఒంగోలు జాతి ఆవులు, ఎడ్లలో మేలైన లక్షణాలను గుర్తించే అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. అందాల పోటీలు, బండలాగుడు పోటీలు వంటి కార్యక్రమాలు రైతుల్లో మరింత ఉత్సాహం పెంపొందిస్తాయన్నారు. ఇప్పుడు ఎడ్ల పోటీలతో పాటు ఆవుల పాల పోటీలు, అందాల పోటీలు అవి కూడా జరుపుతున్నారండి. కొన్ని చోట్ల ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ అందాల పోటీల్లో వెటర్నరీ డాక్టర్ల పాత్ర చాలా ప్రాముఖ్యతమైనది. పోటీలకి ఎద్దులు కానీ, గిత్తలు కానీ, ఆవులు కానీ సెలెక్ట్ చేయడంలో కానీ వాళ్ళ పాత్ర చాలా కీలకమైందండి. వాళ్ళతో పాటు రైతులను కూడా కొంచెం సమన్వయపరిస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఒంగోలు జాతి పశువుల్లో మేలైన లక్షణాలను గుర్తించడం గురించి పశుసంవర్ధక శాఖ చేపడుతున్న కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటున్నాయని, జాతి అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.